ఈటీవీ అభిరుచి ప్రేక్షక మాషోయిలందరికీ మన కవ్ అండ్ కాఫ్ బ్రాండ్ రైస్ సమర్పించు సూపర్ షెఫ్ వంటకి స్వాగతం సుస్వాగతం. ఈ రోజు మనం సాంబార్ చేసుకుందాం. ఏంటి ఈ సంవత్సరం షో చేస్తున్నాం సాంబారా? లేదండి, మనం చేసే సాంబారు ఇలాంటి సాంబార్ కాదు. మామిడికాయల్లో కూడా మనకి ఎన్నో అద్భుతమైన మామిడికాయలు, ఒక్కొక్క మామిడికాయకి ఒక్కొక్క రుచి. ఇలా చక్కటి మామిడికాయలు మనకి ఎప్పుడైతే మంచి జ్యూసీ మామిడికాయలు వస్తాయో వాటితోటి మనం ఈరోజు సాంబార్ తయారు చేసుకుందాం. మన మామిడికాయల్లో పులుపు ఉంటుంది, తీపి ఉంటుంది. మనం సాంబార్లో చింతపండు పులుసు పోసుకుంటాం, కానీ ఆ తీపి కొంచెం బెల్లం వేస్తే మంచి రుచి వస్తుంది. ఈ మామిడికాయ చూడండి, మంచి సువాసన పర్ఫెక్ట్గా ఉంది. దీన్ని చక్కగా అయిపోయి సాంబార్ చేద్దాం అనుకున్నాను. ఇది అంటే ఏదున్న షోలో నా కోసమే తినడానికి ఏమో అనుకుంటాను. మామిడికాయ అయితే భలే టేస్టీగా ఉంది. ఈ పులుపు తీపి ఆ కమ్మ సువాసన ఉన్న మామిడికాయలతోటి మనం ఆ పండు మామిడికాయలు చూస్తోటి సాంబార్ చేసుకోవచ్చు. ఆల్రెడీ మామిడికాయ గుజ్జు మనం తీసేసి పెట్టుకున్నాం. మామిడి పండు గుజ్జు ఇది పక్కన పెడతాను, ఇది ఫుల్గా తింటాను. కానీ మన ఈ సాంబార్ మసాలా తయారు చేసుకుందాం. సాంబార్ మసాలాకి ఎండుమిరపకాయలు, మిరియాలు, దీంట్లో ధనియాలు ఇవి వేసి వేయించుకుందాం. దీంతో పాటు మనం కొంచెం శనగపప్పు. అయితే సాంబార్ మసాలా తయారు చేయడానికి చాలా రకరకాల సాంబార్ పొడులు ఉంటాయి. ఇది ఇన్స్టెంట్గా మనం దీన్ని చక్కగా వేయించేసుకొని దీన్ని పొడి చేసి మన సాంబార్లో వేసుకుందాం. అయితే శనగపప్పు మంచి రుచి ఇస్తుంది, అందుకే సాంబార్ మసాలాలో శనగపప్పు పొడి వేసుకొని వేయించుకుంటాం. ఇక్కడ మన కందిపప్పును కూడా చక్కగా ఉడికిచ్చేసాను, కొంచెం అంత పసుపు వేసేసి మన సాంబార్లో వేయడానికి. దీంట్లో సాంబార్ అంటే ముక్కలు ఉండాలి, మన రకరకాల కూరగాయలు అన్నీ వేసుకుంటాం. కానీ ఈ మామిడికాయ సాంబార్ మనం చేసుకున్నప్పుడు ముక్కలు మనం స్వీట్ ఫ్లేవర్డ్ వెజిటేబుల్లా వేసుకుంటే బాగుంటుంది. దీన్ని మనం చక్కగా పీల్ చేసుకొని ఈ బీరకాయ ముక్కల్ని మన సాంబార్లో వేసుకుందాం. సో ముందు ఈ మసాలా ఇది వేగుతున్నప్పుడే మీకు మంచి సువాసన వస్తుంది. అంతేకాకుండా మన ఆ ఇంగువ కూడా మన సాంబార్కి ఆ అద్భుతమైన సువాసన తీసుకొస్తుంది. కానీ మామిడి పండు కొంచెం అంతా ఈ సాంబార్లో ఆ సువాసన తీసుకురావడం కోసం మనం వేసుకున్నాం. సో మరి ఇందులో ఈ మామిడి పళ్ళ గుజ్జు, ఆ గుజ్జుని పీల్చుకోవడానికి, ఆ మంచి టేస్ట్ తెచ్చుకోవడానికి మళ్ళీ బీరకాయ, అలాగే దీంట్లో టమాటా కూడా కొంచెం వేసుకుంటే ఆ పులుపు ఆ తీపి అంతా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఈ శనగపప్పు ఇవి కొంచెం వేగి కొంచెం రంగు వచ్చిన తర్వాత ఇందులో కొంచెం కొబ్బరి పొడి కూడా వేసేస్తున్నాను. మీ అందరికీ తెలుసు, అంటే మ్యాంగో డ్రింక్స్ కొబ్బరి పాలు వేసి చేస్తారు, చాలా టేస్టీ ఉంటుంది. అయితే మనకి ఏవైనా కానీ కాంబినేషన్లో మనం తెలుసుకుంటే ఆ కాంబినేషన్ అంటే జ్యూస్లలో వాటిల్లో కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి. అదే కాంబినేషన్స్ మనం వంటల్లో కూడా తీసుకొచ్చి టేస్టీగా చేసుకోవచ్చు. కొబ్బరి పాలు, పైనాపిల్ చాలా మంచి కాంబినేషన్. కొబ్బరి పాలు అరటి పండుతోటి చేసే డ్రింక్స్ ఉంటాయి. అలాగే కొబ్బరి పాలు మామిడి పండుతో చేసే కూడా నేను తిన్నాను, చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీన్ని మనం స్టవ్ కట్టేసి ఈ వేయించుకున్న వీటన్నిటిని మిక్సీ జార్లో వేసి మన ఇన్స్టెంట్ సాంబార్ మసాలా రెడీ. దీన్ని మనం కూరల్లో కూడా మనం ఈ పొడిలా వేసుకొని చేసుకోవచ్చు. పర్ఫెక్ట్ రెడీ. దీన్ని పొడి చేసిన తర్వాత మన మామిడికాయ సాంబార్ అంటే పండు మామిడికాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. మన సాంబార్ మసాలా పొడి రెడీ అయిపోయింది. దాంతోపాటు మామిడికాయ కూడా ఫుల్గా తినేసా. సో మరి మామిడికాయలు చక్కగా, నాకు రసాలంటే చాలా ఇష్టం. ఆ వచ్చిన రసాల్ని మనం రకరకాలుగా మనం చేసుకోవచ్చు. అంటే కోత మామిడికాయల్లో కూడా నాకు అద్భుతం. అసలు మన భారతదేశంలో ఒక 1400 మామిడికాయలు, ఎక్కువగానే వెరైటీ ఆఫ్ మామిడికాయలు ఉన్నాయి. అయితే ఒక్కొక్క మామిడికాయ ఒక్కొక్క రుచి ఉంటుంది. కొన్నేమో చెరుకు టేస్ట్ తోటి ఉంటాయి, కొన్నేమో ఇలా తేనె టేస్ట్తో ఉంటాయి. ఒక్కొక్క దాంట్లో ఆ సువాసన మారుతుంది. అంతేకాకుండా ఆ మట్టి ఎక్కడైతే పండిస్తారో ఆ మట్టి బట్టి, ఆ నీళ్ల బట్టి కూడా రుచి మామిడికాయది మారుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, మన బీరకాయ పొట్టు తీసేసా, నాకు కావాల్సినట్టు కట్ చేసేసుకున్నాం. దీనికి మన సాంబార్ చేయడం కోసం ముందు మనం తాలింపుతో స్టార్ట్ చేద్దాం. నూనె వేసుకొని, నూనె వేడెక్కిన తర్వాత మన ఆవాలు అన్నీ వేసి చిటపట్లాడిన తర్వాత ఏం చేయాలో చూడండి. నూనె వేడెక్కిన తర్వాత మన ఆవాలు
అయితే ఈ ఆవాల సౌండ్ కూడా నాకు చాలా ఇష్టం. చక్కగా ఎప్పుడైనా కానీ నూనెలో నాట్యంలో ఉంటుంది. మనం వేడి నూనెలో ఆవాలు వేస్తే అవి టపటపలాడుతూ భలేగా ఉంటుంది. ఎప్పుడైతే మన ఈ నూనె వేడెక్కుతూ మన ఆవాలు చిటపట్లాడతాయో ఇందులో మనం జీలకర్ర కూడా వేసేసుకుందాం. అలాగే మన కరివేపాకు, దీంట్లో ఉల్లిపాయ, కరివేపాకు. సో మరి కొంచెం ఉల్లిపాయలు వేసి కరివేపాకు వేస్తాను, లేకపోతే నూనె అంతా నా మీద చిటపట్లాడుతుంది. కరివేపాకుని ఈ నూనెలో చక్కగా ఈ విధంగా వేయించుకుందాం. కూరగాయ ముక్కలు వేసినట్టే మన బీరకాయ కూడా ఇందులో వేసుకుందాం. ఇంగువ కూడా మనం ఈ నూనెలో వేస్తే చాలా బాగుంటుంది మంచిగా. ఈ విధంగా ఉల్లిపాయలు లైట్గా వేగిన వెంటనే మన బీరకాయ ముక్కలు కూడా వేసుకుందాం. వేసి దీంట్లో మన మసాలా పొడి ఏదైతే ఉందో అది వేసుకుందాం. అన్నీ వేయించుకున్నాం కదా అని మొత్తం వేసేయకండి. ఎప్పుడైనా మసాలా పొడులు ఇవి చేసుకున్నప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటుంది, అవి కొంచెం ఇందులో మనం మసాలా వేసేసుకుంటాం. దీంతో పాటు చక్కగా వేయించుకుందాం. మన సాంబార్ అనేది మనకి ఈరోజు ఆ మామిడికాయ సువాసన ఉండాలి. అందుకని టమాటాలు కూడా మనం తీయటి టమాటాలు, అంటే ఊరు టమాటాలు కాకుండా మనం తీయటి టమాటాలు ఉంటాయి కదా, అవి వేసుకుంటే బాగుంటుంది. సో ఇలా టమాటా ముక్కలు కూడా వేసుకుందాం. ఇందులో చక్కగా మన ఆ పప్పుకి తగ్గన్ని నీళ్లు, ఎందుకంటే మనం ఆ పప్పు వేసినప్పుడు మనకి ఇది సాంబార్లా రావాలంటే మరి నీళ్లు ఉండాలి కదా. ఈ విధంగా నీళ్లు పోసేసి దీన్ని చక్కగా ఉడకనిద్దాం. మొత్తం వేసాను. దీన్ని మనం వేసిన తర్వాత ఆ మసాలాతోటి మంచి సువాసన వస్తుంది. దీన్ని చక్కగా బాయిల్ అవనిద్దాం. తర్వాత ఆ మామిడికాయ జ్యూసు, తర్వాత పప్పు వేసుకొని కావాలంటే కారం అడ్జస్ట్ చేసుకొని మన సాంబార్ రెడీ అయిపోతుంది. ఆ మామిడికాయ టేస్ట్, మీరు మామిడికాయలు తెచ్చేటప్పుడు పులుపు తీపి ఉన్న మామిడికాయలు తీసుకొచ్చి ఇలాంటివి చేసుకోవాలి. లేకపోతే మనం దానికోసం కష్టపడాల్సిన అవసరం లేదు. మనం మామిడికాయలు తీసుకొచ్చేస్తూ ఉంటాం, తీయగా ఉందనుకుంటాం, కానీ కొన్ని మామిడికాయలు కొంచెం పుల్లగా తీయగా ఉంటాయి. అవి వచ్చినప్పుడు ఎవరు తినడానికి అంత ఇష్టపడకపోతే దాన్ని ఇలా సాంబార్ రూపంలో చేసేసి ఆ మామిడికాయ రుచిని మరింత పెంచండి. చక్కగా అన్నంతో పాటు ఇలా పోసుకొని తింటూ ఉంటే, ఎందుకంటే ఎప్పుడైనా మామిడికాయ సాంబార్ ఇంట్లో చేసుకుంటే దానికి తగ్గట్టు అన్నం కూడా ఎక్కువగా వండుకుంటాం. అంటే కొన్నిసార్లు ముఖ్యంగా ఇలాంటివి చేసేటప్పుడు ఆదివారాలు చేసుకోవాలి, ఏ పని ఉండక్కర్లే, చక్కగా తిని పడుకోవాలి. ఆదివారాలు అంటే అదే కదా మరి. అన్నీ ఉడుకుతున్నాయి. ఇందులో మసాలా మైల్డ్గా ఉంది, కానీ ఘాటు మాత్రం మైల్డ్గా ఉండకూడదు. కారపొడి వేసుకుందాం. దీంట్లో మనం ఉప్పు కూడా మనకు కావాల్సినంత వేసేసుకుందాం. మనకి సాంబార్ అయినా రసం ఏదైనా కానీ ఉప్పు కరెక్ట్గా ఉన్నప్పుడే ఏదైనా రుచిగా ఉంటుంది. అయితే ఉప్పు వేయడం అనేది ఒక ఆర్ట్. మనం ఉప్పు కరెక్ట్గా వేసేవాళ్ళు అరే వీళ్ళు ఎప్పుడైనా ఉప్పు కరెక్ట్గా వేస్తారు కాదు. వంటలు చేసేటప్పుడు వాళ్ళు ప్రేమతో వంటలు చేస్తారు, కొంచెం క్రమశిక్షణతో చేస్తారు. అంటే కొంతమంది ఫాస్ట్గా టకటగా చేస్తుంటారు, వాళ్ళు ఎప్పుడు ఉప్పు ఎక్కువగా వేస్తుంటారు. అలా అక్కర్లే. ఇప్పుడు మన ఈ బీరకాయ కూడా కుక్ అయిపోయింది. సువాసన మైల్డ్గా టేస్టీగా ఉంది. కందిపప్పుని చక్కగా దాంట్లో పసుపు, కావాలంటే కొంచెం ఇంగువ కూడా వేసి ఉడికించుకున్నాను. దీంట్లో మన మామిడికాయ గుజ్జు ఏదైతే ఉందో దీంట్లో కలిపేసుకుందాం. ఎందుకంటే ఈ గుజ్జు మన పప్పు కూడా చక్కగా ఉడికిపోయింది. ఇందులో వేసి లైట్గా ఒక్కసారి బాయిల్ అవుతే చాలు, మరీ పలసగా కాదు. నేను ఇది కొంచెం చిక్కగానే చేసేసుకుంటాను. ఇందులో కలుపుకుందాం. ఇప్పుడు ఉప్పుని చూసుకోవాలి. ఉప్పు కనుక మీకు కరెక్ట్గా ఉంటే మనకి రుచి పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇందులో కొత్తిమీర కూడా వేసుకుందాం. మామిడికాయ, పండు మామిడికాయ గుజ్జు సాంబార్. ఇందులో బీరకాయ వేసింది, తినేటప్పుడు మనకు ఆ ముక్క ఫీలింగ్ రావడం కోసం మనం వేసుకున్నాం. ఇప్పుడు పర్ఫెక్ట్గా రెడీ అయింది. దీన్ని ఎక్కువగా కుక్ చేయకూడదు, లైట్గా ఒక్కసారి బాయిల్ రావాలి. సో మూత పెట్టి 1 నిమిషం ఇలా బాయిల్ రాగానే మనం కట్టేద్దాం. సాంబార్ ఇలా బాయిల్ రాగానే స్టవ్ కట్టేద్దాం, ఇలా మూత పెట్టేద్దాం. ఇలా స్టవ్ ఏంటంటే మన ఆ మామిడికాయ సువాసన బయటికి వెళ్ళకూడదు, దీంతో పాటే చక్కగా ఉండాలి. ఇంతడు మామిడికాయ జ్యూస్ అందులో వేసుకున్నాను. మరి ఇప్పుడు మన ఈ సాంబార్ రెడీ. దీన్ని మనం చక్కగా అన్నంతో పాటు వడ్డించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చక్కటి సాంబార్
ఓహో, మామిడి పండు సాంబార్ రెడీగా ఉంది. దీని సువాసన అదిరిపోతుంది. మనకి ఏ సీజన్లో అయినా మనకి సీజన్ ఫ్రూట్స్ వచ్చిన వాటితోటి మనం రకరకాలుగా చేసుకోవచ్చు. మరోసారి అరటి పండుతోటి కూడా సాంబార్ చేస్తాను. కానీ ఈ అదిరిపోయే మామిడికాయ సాంబార్ సీజన్ ఎండ్ అయ్యే లోపల మంచి పండ్లు తీసుకొచ్చి చేసేసుకోండి. తీసుకున్న ఈ సాంబార్ ఈ అన్నంతో పాటు ఎలా వేసుకోవాలి? ఇలా వేసుకోవాలి నిండుగా. అంటే కొన్ని ఉంటాయండి, అది ఎవరు ఏమనుకున్నా పర్లే, పోసేసుకున్నాను. అయితే కొంచెం సాంబార్ వేడిగా ఉంది, చల్లారడం కోసం ఇలా బాగా పోసుకున్నాను. చల్లారడానికి కాదు, మంచిగా ఫుల్గా పోసుకొని తినేద్దామని వేసేసుకున్నా. ఈ మామిడి పండు ఆ మంచి సువాసనతో ఆ అద్భుతమైన ఆ రుచి పర్ఫెక్ట్గా దీంట్లో ఒక 100 రకాల సాంబార్లు చేసుకోవచ్చు. ఒక్కొక్క దాని రుచి అద్భుతం. ఈ మామిడి పండు సాంబార్ అదిరిపోయింది. నిజంగా ఇలాంటి రుచికరమైన వంటలు తిన్నప్పుడే అనిపిస్తుంది జీవితంలో ఏదో పుణ్యం చేసుకున్నాను నేను అని. ఎప్పుడు చెబుతూ ఉంటాను కదా, బీ రిచ్ ఇన్ కుకింగ్. వంటల్లో శ్రీమంతులు అవ్వండి, రుచికరమైన వంటలు చేసుకోండి. ప్రతిరోజు సూపర్ అంటే సూపర్ అని ఇలా లొట్టలు వేసుకొని తినేలా మామిడి పండు సాంబార్. దీన్ని తయారు చేయడానికి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి ఎండుమిరపకాయలు, మిరియాలు, ధనియాలు, శనగపప్పు ఇవి చక్కగా వేయించిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి దాన్ని మరి కొంచెం సేపు వేయించి మిక్సీ జార్ లో వేసి పొడి చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి నూనె వేసి ఆవాలు, మినపప్పు, జీలకర్ర, కరివేపాకు, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇంగువ వేసి కట్ చేసిన బీరకాయ ముక్కలు, దాంతో పాటు ముందుగా చేసుకున్న మసాలా పొడి కూడా వేసి టమాటా ముక్కలు తగినన్ని నీళ్లు పోసి కుక్ చేసుకోవాలి. తరువాత ఉప్పు అలాగే ఉడకబెట్టుకున్న పప్పు, మామిడి పండు మిశ్రమాన్ని దీంట్లో వేసి ఒక్క ఉడుకొచ్చేంత వరకు ఉంచి మూత పెట్టేసి 5 నిమిషాల తర్వాత మనం వడ్డించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామిడి పండు సాంబార్. ప్రతిరోజు అద్భుతమైన రుచికరమైన వంటలు మన ఈటీవీ అభిరుచిలో చూస్తూనే ఉంటారు. అయితే ఈ ప్రోగ్రామ్స్ మళ్ళీ మళ్ళీ చూడాలంటే యూట్యూబ్ లో ఈటీవీ అభిరుచి అని పేజ్ లైక్ చేసి ఈ కొత్త వంటకాలన్నీ మళ్ళీ మళ్ళీ చూడొచ్చు. అంతేకాకుండా కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఫేస్బుక్ లో ఈటీవీ అభిరుచి పేజ్ ని లైక్ చేయండి, మరిన్ని కొత్త విషయాలు తెలుసుకోండి.